కొన్ని సందర్భాలలో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదవుద్ది అంటూ ఉంటారు. బహుశా ఇక్కడి నుంచి ఏమైనా తీసుకెళ్లారేమో అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. కానీ మనం ఆలోచిస్తే నోరు మంచిదైతే ఊరు ఒకటే కాదండి, ప్రపంచం అంతా మంచిదవుతుంది. ప్రపంచం అంతా కాదండి, పరలోకాన్ని మనం వెళ్ళగలమండి. అంటే మనం పరలోకాన్ని వెళ్ళాలన్నా కూడా మీరు ఆలోచించండి, దేవుని యొక్క వాక్యం ఎలా సెలవిస్తుందంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. చూసారా? అంటే ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటింపబడవలెను, అప్పుడు యేసుక్రీస్తు వారు వస్తారు. అంటే పరలోకానికి ప్రపంచం అంతా వెళ్ళాలంటే ఈ నాలుకను మనం చక్కగా పర్ఫెక్ట్గా మనం ఉపయోగించగలిగినట్లయితే కనుక, అనగా సువార్త ప్రకటించగలిగితే కనుక, ఈ లోకం అంతా కూడా సాక్షార్థమే సువార్త ప్రకటించగలిగితే కనుక తప్పకుండా మనం పరలోకానికి చేరుకోవచ్చు. అంటే మనం నరకానికి వెళ్ళాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా, మన చుట్టూ మంచి వాతావరణం ఏర్పడాలన్నా, చెడు వాతావరణం ఏర్పడాలన్నా, గొడవలతో కూడిన వాతావరణం ఉండాలన్నా, మంచి స్నేహపూర్వకమైన వాతావరణం ఉండాలన్నా కానీ ఈ నాలుకను మనం ఎలాగైతే ఉపయోగిస్తామో దాని రిజల్ట్ మనకు కనబడుతుంది.